టీమ్ లో ఎవరికి ఏమైనా ఫస్ట్ సెలబ్రేట్ చేసుకుంటారు, దాని తర్వాతే బాధపడతారు. మరి ఈసారి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్టూడియో గాలి సుధీర్ along with the team. సినో 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 లేరా ఏంద్రా సాంగేరా సన్నీ 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 ఒక్క తన్ను సన్నీ ఏంట్రా ఎంత హ్యాపీగా ఉన్నా ఎంత సంతోషంగా ఉన్నా డాన్స్ చేస్తున్నావు ఏమైంది ఏమైందిరా ఏం జాబ్ వచ్చిందా నాకు ఓడిస్తారా జాబు అవునులే రిటైర్మెంట్ ఏజ్ లో నీకెందుకు ఇస్తారు జాబు అయ్యా ఏమేమి చెప్పరా మరి చెప్పుకోవచ్చుందాం అరే నాకు పెళ్లి సెట్ అయిందిరా ఓ షిట్ ఇదంతా కళ అరే కళ కాదురా అరే కళ కాదురా ఇది నిజమా ఒకసారి గిల్లు కంగ్రాట్స్ రే సూపర్ సూపర్ అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి ఓల్డ్ ఏజ్ హోమ్ లో సూపర్ రా ఈ ఏజ్ లో ముసలావిడికి నువ్వు లైఫ్ ఇస్తున్నారా సూపర్ రా ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతుందిరా నడిపితే ఉంది రేపు అక్కడే జాయిన్ అవ్వాల్సి నువ్వు కూడా పెళ్లి సెట్ కూడా మంది తీసుకురా పార్టీ చేసుకుందాం అరే గో నేను రెడీరా అరే నాకు డౌట్ రా చెప్పు ఇప్పుడు ఫస్ట్ మందు పోసిన తర్వాత వాటర్ ఎందుకు పోస్తారంటావు తాగడానికి వాటర్ పోసిన తర్వాత మందు పోయొచ్చుగా డౌట్ మంచి డౌట్ నేను చెప్తాను చూడు ఇప్పుడు స్కిట్ చేసిన తర్వాత జడ్జ్మెంట్ ఇస్తారా జడ్జ్మెంట్ అయిన తర్వాత స్కిట్ చేస్తావా స్కిట్ చేసిన తర్వాత జడ్జ్మెంట్ ఇస్తారు అంతే కదా స్కిట్ మందు లాంటిది జడ్జ్మెంట్ వాటర్ లాంటిది రెండు మిక్స్ చేస్తేనే కిక్ వస్తుంది అర్థమైందా అర్థమైంది కానీ ఏం మెదవులే తాగబే ఏ రాంప్రసాద్ సుధీర్ లేరురా వాళ్ళు లేకుండా నేను తాగలేంట నువ్వు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇయ్య గ్రో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ రా అని నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు అనుకోవట్లేదు ఏం మాట్లాడతా ఏం మాట్లాడేది రాంప్రసాద్ సుధీర్ రాంప్రసాద్ సుధీర్ కొట్టుకుంటది ఆ గుండెని ఎప్పుడు తీసేద్దామా అని చూస్తున్నారు ఆ కొడుకులు సన్నే దబడ పగిలిపోద్దాల గురించి ఎక్కువ మాట్లాడితే పలికినా కూడా నేను అదే చెప్తా వాళ్ళ గురించి చచ్చిపోతారా నేను నువ్వు చచ్చిపోతే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తెలుసా సన్నే వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడక అర్థమైందా ఇప్పుడు చచ్చిపోతా నేను వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నువ్వు చెప్పింది అంత సొల్లు అని చెప్పి అరే నువ్వు చచ్చిపోకరా నువ్వు చచ్చిపోయినా యాక్ట్ చేయి సరే యాక్ట్ చేస్తాను వాళ్ళిద్దరు పిలిచిన తర్వాత ఏమైనా తేడా రావాలరా నీకు దండడిపోతుంది నేను 7 గెటప్ వేస్తున్నాను రా నాకు సెటప్ కావాలి 7 గెటప్ ఓకే ఇప్పుడు మనం సినిమా చూపిస్తాం సెకండ్ రౌండ్ వెళ్ళిపోతాం సెకండ్ రౌండ్ వెళ్ళాలంటే మనకి సెటప్ కావాలి అమ్మ సెటప్ ప్లీజ్ అరే ఇది నీ షో కాదురా ఇది సరే ఇప్పుడు నేను చచ్చిపోయాను అనమాట ఓకే ఎలా ఏడుస్తారు నేను పడిపోయి చచ్చిపోయి నా మీద పడి ఏడవండి ఏడండి రాజా అప్పుడే నూరేళ్ళు నిండిపోయి రాజా నీకు రొమాన్స్ చేస్తున్నావు అంటే ఏడమంటే నేను నేర్పిస్తాను నేర్చుకోండి ఓకే అప్పుడే చచ్చిపోయారా ఇలా ఆడవాలి సన్నీ ఫోన్ చేయడానికి రాంప్రసాద్ సన్నీ అరే ఘోరం జరిగిపోయిందిరా ఏరే మందు దొరకలేదా అరే నాకు మందు దొరకపోయింది బే వైన్ షాప్ లో నా దగ్గర వచ్చి తీసుకుపోతారు మ్యాటర్ ఏంటి అరే సీనిగాడు లేడురా సీనియర్ లేడు నా దగ్గర అరే నీ దగ్గర కాదురా అసలు లేడు పోయాడు ఆ న్యూస్ ఏంట్రా ఎంత లేడు చెప్తావు వస్తున్నావా ఇప్పుడే సుధీర్ తెలిసే విషయం తెలియదు చెప్పలేదు అరే సుధీర్ చెప్పరా నీకు తెలుసా ఇప్పుడు తెలిసిందిరా ఎలా జరిగిందిరా నేను డివైడర్ క్రాస్ చేస్తుంటే డివైడర్ తేలి బండి టైర్ పంచర్ అయిందిరా దేనికి ఏడుస్తున్నాను నువ్వు టైర్ పంచర్ అయిందిరా దానికి ఏడుస్తున్నా కాదురా మన సీనిగాడు చచ్చిపోయాడురా రాంప్రసాద్ పిచ్చి పిచ్చి జోకులేదురా నా దగ్గర నిన్న నాకు ఫోన్ చేశాడు రా జేమ్స్ కెమెరా నాకు ఫోన్ చేశాడు రా అవతార్ లో 7 గెటప్ ఏమని చెప్పాడని అది ప్రాక్టీస్ చేస్తూ ఊపిరి వదిలేశాడు ఏంట్రా ఇది రాంప్రసాద్ పూలమాలరా నా ప్రాణం రా నీకేంట్రా ప్రాణం నాకు ప్రాణం రా సీనిగాడు అంటే ఇక్కడ నాకు బెస్ట్ రాడు నీకన్నా ముందు నుంచి ఫ్రెండ్ రా 10 ఏళ్ళ నుంచి నేనంటే ప్రాణం రా
ఏం చేస్తున్నావు? ఎడుస్తున్నా యాక్టింగ్ చేస్తున్నావా? నువ్వు దేనికి వచ్చావు? నేను యాక్టింగ్ చేయడానికి. నేను అదే చేస్తున్నా. మరి చేద్దాం. సిగరెట్ ఉందా? సిగరెటా? ఇట్రా ఇట్రా. ఆడు పోయాడు. చెక్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? 70, 75. అదేంట్రా 50-50 అన్నాగా? అదేరా 50-50 అంటే మన టీమ్ లీడర్ కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటా. ఆడు పోయినా సమానం పంచాలి అంతే. సమానంగా ఎలా పంచుతాం బే? టీమ్ లీడర్ కాబట్టి. ప్రసాద్ పిచ్చి పిచ్చి. కూర్చోబెట్టండి. గుర్తుందిరా ఇడి గెటప్ లాడు లాస్ట్ లో మన కసి తేర కొట్టేవాడు నా కొడుకు. ఓ ఈడా నాకు ఒకసారి రక్తం వచ్చింది. కొత్త రక్తం వచ్చింది. రష్మికి తెలుసు లేదు, ఒకసారి చెప్పొస్తారా? చెప్పేశారా? అరే ఈ టైంలో కూడా అమ్మాయి దగ్గరికి పోవాలరా నువ్వు? సీనుగాడు చనిపోయాడు రష్మి. ఓ అయ్యో, ఒకసారి వచ్చి చూడవా ప్లీజ్? మరి పేమెంట్? సీనుగాడు చచ్చిపోయాడు, ఆఖరి చూపులు చూడమంటే పేమెంటా? అవును, మరి అక్కడ వస్తే హాయ్ హలో చెప్పాలి, సెల్ఫీలు దిగాలి కదా. నువ్వు చచ్చిపోతే నీకు కూడా పేమెంట్ అడుగుతామో? నువ్వు అలాంటిదనే సరికాదు. మా సీనుగాడు పోతే ఇలాంటి పాట ఏంట్రా? మంచి పాట ఏంట్రా? కళ్ళలో కొత్త నీలి రంగు పొంగినే, అవి నిన్ను చూసినప్పుడే. నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టినే, నువ్వు నన్ను చూసినప్పుడే. నువ్వెళ్ళి దారంతా పచ్చరంగేసినట్టుంది. జాగ్రత్త చేశాను రా నీ దగ్గరుండి. దరిద్రుడు పోయాడ్రా. సగం దరిద్రం వదిలిపోయింది మన టీంకి. మందారా ఒక్క నిమిషం రా. అరే సీనియర్ పోయాడు కదా, అదేంట్రా నా పక్కన ఉండి అనిపిస్తుందిరా నాకు. ఇన్ని స్కిట్లు కలిపి చేశాను రా. మనతో పాటు ఎంత తిట్టుకున్నా సరే మనలో ఒకలాగే ఉన్నాడు కదా. సరే సరే ఆత్మ అలాగా మేబీ కనబడుతుందేమో. వచ్చేస్తా. సీనియర్ కనిపించడం అనిపిస్తుందా? నాకు అనిపింది, నీకు అనిపించదేంటి మరి? వాడు ఇన్ని రోజులు మనతుండి మన పక్కనే తిరుగుతూ వెనకాల కూర్చొని మందు అంటే చాలు పేక్ కోసుకున్నాడు. మన పక్కనే మనతో పాటు కూర్చొని తాగుతున్నట్టు ఉందరా. ఆడ ఆత్మ మనల్ని వదలదరా రే. మనతో పాటు ఉంటారా సీనుగాడు? అమర్రా అమ్మ చిచి చేస్తారా కూడా గాడికి అమర్రా ఏంటి? అరే ఆ ఫైల్స్ ఇవ్వు. ఇస్తా కదా, దాన్ని కొట్టాలా? తీసుకో. నేను కొట్టలేదని చెప్తే కొడతా అంటారు మెంటల్ ఎలా? నీకు ఎవడు కొట్టినా సీనియర్ కొట్టినా అనిపిస్తుంది. ఆ వెనకాల కూర్చొని నాకు అనిపిస్తుంది ఇప్పుడు కూడా. సాయంత్రం ఏ పబ్లో పార్టీ చేసుకుందాం? ఎడ్డీలో వచ్చుకెళ్తారా? సీనియర్ కొడుతుంటే అనిపిస్తుంది నీకేమైనా? నాకేం లేదురా. అవునరా, ఏదో ఇమాజినేషన్ మనకి ఎండింగ్ క్లైమాక్స్ సీనియర్ కొడుతున్నట్టే ఉంది. ఇప్పుడు కూడా కొడుతున్నట్టు అనిపించచ్చు, కానీ నొప్పి కూడా వస్తుంది అంటావా? సౌండ్ కూడా. అవునరా, నాకు పెయిన్ వస్తున్నట్టుంది. పెయిన్ రావచ్చు కానీ బ్లడ్ కూడా రియల్గా వస్తుందా? ఎందుకు రాదురా బ్లడ్? చచ్చిపోతే ఆడవడం మానేసి చచ్చిపోయాడు నా కొడుకు, చచ్చిపోయాడు నా కొడుకు అని చెప్పి ఆత్మ మనతో మాట్లాడుతున్నట్టే ఉంది. నేను బతికే ఉన్నాను, యాక్ట్ చేస్తున్నాను రా. చావలేదు, యాక్ట్ చేశాను రా. కరు అండి, నేను నమ్మను. వాళ్ళ కొరకు కొరకు నమ్మలే. కనిపించుకో. నువ్వు నమ్మలేదు, కనిపించుకో. నమ్మలేదు, నువ్వు నమ్మలేదు,
నువ్వు పోవురా తెలుసురా నీకు 100 ఏళ్ళు కాదురా నాగబాబు ఆయుష్ నా ఆయుష్ ఈ రాశి అందరూ పోసుకొని 20 ఏళ్ళు బతుకుతారా ఒక 10 కొట్టు నా ఆయుష్ ఇస్తా చెప్పారా నా ఎవరికి ఎవరు రోజా గారు నాకైతే చాలా బాగా నచ్చింది సీను అమ్మా స్కిట్ కి హైలైట్ అన్ని గడ్డ ప్లేస్ ఇది ఒకటి వేయలేదు అనుకుంటే అది కూడా వేసేసి దాంట్లో కూడా ఫన్ క్రియేట్ చేసావు టూ గుడ్ నాగబాబు సార్ బాగానే ఉంది ఎంటర్టైనింగ్ ఉంది చాలా పంచెస్ బాగున్నాయి థ్యాంక్ యూ గుడ్